ప్రభుజీ ఎక్కువగా భగవంతుని నమ్మిన వాళ్ళకి, భగవంతునికి ఎక్కువ చేరువలో ఉన్న వాళ్ళకే ఇబ్బందులు వస్తాయని అంటూ ఉంటారు గదా ప్రభుజీ! మామూలుగా వింటూ ఉంటాము. అదంతా ఎంతవరకు నిజమంటారు? అసలు నిజంగా హ్మ్. భగవంతుడి దగ్గర ఉన్న వాడికి కష్టాలు రావు అనేది ఎంత అబద్ధమో, హ్మ్. భగవంతుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అనేది కూడా అంతే అబద్ధం. హ్మ్. ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు, సుఖాలు వచ్చి తీరుతాయి. ఓకే. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను అనుకోండి, ఈ సంవత్సరం ఎండాకాలం లేదు, హ్మ్. మీరు నమ్ముతారా? ఎలా సాధ్యపడుతుంది ప్రభుజీ? పడదు కదా. హ్మ్. నేను చెప్పాను అనుకోండి, ఈ సంవత్సరం ఓన్లీ ఎండాకాలమే ఉంటుంది, హ్మ్. వర్షాకాలం ఉండదు, చలికాలం ఉండదు అని అంటే మీరేమంటారు? ఓ బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వినటానికి బావుంది గానీ ఎలా జరుగుతుంది? అంతే గదా అలా ప్రభుజీ! ఉండదు కదండి. అవును. వర్షాకాలం వచ్చినప్పుడు చలికాలం వస్తుంది, చలికాలం అయిపోయాక ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం అయిపోయాక మళ్ళీ చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన విధం. అవును. అలానే మన జీవితంలో కష్టాలు వస్తాయి, దాని తర్వాత సుఖాలు వస్తాయి, దాని తర్వాత కష్టాలు వస్తాయి, దాని తర్వాత సుఖాలు వస్తాయి. కష్టం సుఖం, కష్టం సుఖం ఈ మానవ జన్మలో ఒక పార్ట్ మాత్రమే. దీన్ని అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ విషయం. ఓకే. దీనికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. హ్మ్. నీ జీవితంలో అంటే మనందరి జీవితంలో కష్టము సుఖము, సుఖము. ఎలా అయితే ఎండాకాలం వస్తుందో, ఎలా అయితే వర్షాకాలం వస్తుందో, ఎలా అయితే చలికాలం వస్తుందో, అలానే కష్టము సుఖము మిక్స్డ్ కాలం మూడు మన జీవితంలో ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో. మరి భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు ఏమైనా కష్టాలు తీసేసే వాడిని నేను కష్టాలు తీయడానికే భగవంతుని మనం అపాయింట్ చేసుకున్నాము అని మీరు అనుకుంటున్నారా? చాలా మంది ఏమనుకుంటారో తెలుసా అండి, వాడు నా పనివాడు, నాకు ఏదైనా కష్టం వస్తే వాడు దాన్ని క్లీన్ చేయాలి, ఇలా భగవంతుని భావిస్తారు. ఇది కరెక్ట్ భావన అంటారా? చాలా తప్పు ప్రభుజీ. తప్పేనా? మరి మనం ఎందుకు అలా అనుకుంటున్నాం భగవంతుడికి? మనం భగవంతుడి సేవ చేయాలా, భగవంతుడు మన సేవ చేయాలా? మనమే భగవంతునికి సేవ. మరి మనం ఆలయానికి వెళ్ళి చేస్తున్నాం, నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు ఇది చేసేసాయి అంతే అని భగవంతుని మన సేవలో పెట్టుకుంటున్నాం. మనం ఎంత తెలివైన వాళ్ళని చూడండి. మనం భగవంతుడు కష్టాలు ఇవ్వడు, భగవంతుడు కష్టాలు తీసేయడు. భగవంతుడు కష్టాలలో దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. ఓకే. కష్టం రూపంలో మనకేదన్నా మనం చెడు మార్గంలోకి వెళితే భగవంతుడు ఒక కష్టాన్ని సృష్టించి మనల్ని కాపాడుతాడు, ఎక్కువ ప్రమాదం జరగకుండా. అంతేకాని మనల్ని ఎప్పుడూ భగవంతుడు కష్టాలు పెట్టడు, కష్టాలని ఆపడు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్నే మేము టీవీలో చూసాము. ఒక అమెరికాలో ఒక ఫ్లైట్లో 2 సీట్లు ఖాళీగా ఉన్న సీట్లు ఒక్కసారిగా దే బ్లూ ఆఫ్, పేలిపోయాయట ఫ్లైట్లో. అయితే ఆ 2 సీట్లలో ఉన్న వాళ్ళకి అసలు ఎందుకు రాలేదు వాళ్ళు అని చేస్తే, వాళ్ళిద్దరి జీవితాలలో ఏదో లాస్ట్ మూమెంట్ ఏదో అయిపోయి వాళ్ళు వెళ్ళలేకపోయారట. అరే మేము ఫ్లైట్ మిస్ అయిపోయాం, ఆ డబ్బులు పోయాయి, అవి ఇవి అని ఫుల్ బాధపడ్డారట. ఎప్పటి వరకు అంటే ఆ 2 సీట్లు పేలిపోయాయి అని తెలిసినంత వరకు. ఇప్పుడు దాన్ని వెస్టర్న్ టర్మినాలజీస్ లో బర్న్ట్ టోస్ట్ ఫినామినా అని అంటున్నారు అనమాట. అది మీకు టెక్నికల్ టర్మ్స్. అది ఏంటంటే ఏది జరిగినా సరే మన మంచి కోసం జరుగుతుంది అని టైం కానీ మనకి చెప్పదు. ఇప్పుడు మనకి ఈ రోజు ఈ కష్టం వచ్చింది అని అనుకున్నా, ఇప్పుడు సపోజ్ మనకి కాలు ఇరిగింది అని మనం అనుకున్నా, ఒక యాత్రకి వెళ్ళలేదు, తర్వాత తెలిసింది ఆ యాత్ర బస్సే బోల్తా పడిపోయింది. ఇప్పుడు ఏం కాలు ఇరగటం బెటరా, బస్ నుంచి కింద పడిపోవటం బెటరా? కాలు ఇరగటమే బెటర్. అంతే కదండి. కాబట్టి మనకి ఈ రోజు దేవుడా నాకెందుకు అలా చేసావు, నాకెందుకు ఈ అన్యాయం చేసావు అని అంటే, వెయిట్ చేయి స్వామి, నీకే తెలుస్తుంది దేవుడు నీకు అన్యాయం చేయలేదని. మనకు ఆ ఓపిక లేదంతే. ఓపిక లేదు, అర్థం చేసుకోగలిగే ఆలోచన లేదు. మనకేంటి వెంటనే అయిపోవాలి, ఇది నాకు ఇలా 2 minutes లో మ్యాగీ రెడీ అయిపోయింది, 2 minutes లో నాకు కష్టం ఎందుకు పోవట్లేదు అని మనం తయారైపోయినాం. దీనికి తగ్గట్టు చెప్పేవాళ్ళు కూడా, మీరు ఇది చేసేయండి ఈ కష్టం అలా పోతుంది, ఈ మంత్రం చెప్పండి అలా పోతుంది. అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అండి. దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచంలో దుఃఖాలు వస్తాయి, దాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం భగవంతుని ఆశ్రయించు. రాముడిగా వచ్చాడు భగవంతుడు, రాముడికి కష్టాలు రాలేదా అండి? మీరు ఒకసారి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా నాకు అసలు ఏ కష్టాలు రావద్దు జీవితంలో అంటే, పాపం రాముడు ఏమనుకుంటాడండి, నేనే అన్ని కష్టాలు పడ్డాను, నువ్వు నాకే కష్టాలు వద్దు అని అడుగుతున్నావా నా దగ్గరకు వచ్చి అని కూడా చెప్పండి.
జనాలు ఏం చేస్తున్నారంటే అండి, ఇప్పుడు ఇక్కడ కష్టం తీరకపోతే దేవుని మార్చేస్తున్నారు. దేవుని మార్చడం కాదు, మొత్తం ఏకంగా ధర్మాన్ని మార్చేస్తున్నారు. దేవుళ్ళని తిట్టడము, మళ్ళీ ఎందుకు నిన్ను పూజించాలి, అది ఇది మామూలుగా తిట్టరు ప్రభుజీ. అంటే చేసేదేమో నువ్వు, అనేదేమో భగవంతుని. ఎంత విచిత్రం చెప్పండి. నీ కర్మలకి నువ్వే బాధ్యుడివి. నువ్వేదైతే తప్పు చేసావో అది నీ జీవితంలో కష్టంగా వచ్చి తీరుతుంది. దాన్ని ఎదుర్కో, దాన్ని అనుభవించు, అప్పుడే ఆ కర్మ పోతుంది. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చదువుకోలేదండి, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఓయ్ నాకు టీచర్ తక్కువ మార్కులు ఇచ్చింది అందుకే నేను ఫెయిల్ అయ్యా అని అంటే మనం ఏం చేస్తామండి, ఒరే నువ్వు ఇప్పుడు ఏం చేయలేవురా, మళ్ళీ చదువుకొని ఇంప్రూవ్మెంట్ రాయాల్సిందే, ఆ ఇయర్ క్లియర్ చేయాల్సిందే, అది నీ బాధ్యత, చదువుకోవాల్సిందే. కాబట్టి వాడే కష్టపడాలి, వాడే చదవాలి, వాడే ఎగ్జామ్ రాయాలి, వాడే పాస్ అవ్వాలి. అలానే మనకి ఎవ్వరు మోటివేషన్ ఇవ్వగలుగుతాం అంటే ఈసారి బాగా చదువుకో, ఇంకొద్దిగా వాటికి ఒక ట్యూషన్ పెట్టించగలం తల్లిదండ్రులుగా, నీ పక్కనే ఉండి ధైర్యం చెప్పగలం, అంతే కదా. భగవంతుడు చేసే పని. నువ్వు నీ కష్టాన్ని నువ్వు దాటుతూ ఉండు, నేను నీ వెంట ఉంటా. ఆ ధైర్యం భగవద్భక్తి మనకిస్తుంది. కాబట్టి ధర్మాన్ని మార్చేసే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రుల్ని మార్చుకోం మనం. వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కొత్త బ్యాగ్ కొనిచ్చారు, స్పైడర్ మ్యాన్ బ్యాగ్ కొనిచ్చారు, మా అమ్మ నాన్న స్పైడర్ మ్యాన్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామా? ఎంత సిల్లీయో, ఎంత వర్స్ట్ థింగ్ టు డూ ఇన్ లైఫ్. అలానే మన ధర్మాన్ని వదిలేసి వేరే ధర్మాలకి ఏదో కష్టాలు పోతాయి, మాకు కష్టాలు తీర్చేవాడు దేవుడే కాదు. మీకు ఒక విషయం తెలుసా అండి? అవునా ప్రభుజీ? ఎవరైనా చెప్పారనుకోండి ఇది చాలా పవర్ఫుల్, మొత్తం కష్టాలని పోతాయి, అక్కడికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకని ప్రభుజీ? ఎందుకు అని అంటే ఇప్పుడు కష్టాలు పోయాయి అనుకోండి, మన కర్మ ఎప్పుడో ఒకసారి మన కర్మ అనుభవించాల్సిందే కదా. ఈ రోజు కాకపోతే రేపు తప్పదు. కాబట్టి నీ కష్టం ఈ రోజు మాయమైపోయింది అని అనుకోండి, ఈ రోజు మాయమైపోతుంది, రేపు వస్తుంది, దాన్ని నువ్వు తప్పించుకోలేవు. అంటే మనం చేసుకునే కొన్ని పుణ్య కార్యాల వల్ల మన పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని అంటారు కదా ప్రభుజీ. దాంట్లో భాగంగా పుణ్యము, మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి, చెడు పనులు పాపాన్ని ఇస్తాయి. ఓకేనా? పుణ్యము సపరేట్ గా అనుభవించాలి, పాపం సపరేట్ గా అనుభవించాలి. పుణ్యం ఎక్కువ చేసేస్తే పాపాన్ని అది తొలగించదు. అర్థమైందా మీకు? ఇప్పుడు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీకు స్వర్గానికి తీసుకెళ్తుంది అని అనుకోండి, పాపం ఏదైతే ఉందో దాన్ని మీకు నరకానికి తీసుకెళ్తూ ఉందనుకోండి. మీరు ఎక్కువ పుణ్యం చేసేస్తే ఈ పుణ్యం వెళ్ళి పాపాన్ని ఇది చేసేదన్నమాట. పుణ్యం ఖాతానే, పాపం ఖాతానే. ఈ రెండూ పోవాలి, ఈ రెండుతో మాకు పని లేదు అని అన్నప్పుడు మనం భగవంతుడికి శరణాగతి చేయాలి, భగవంతుడి యొక్క భక్తి చేయాలి. అప్పుడు మనకి పుణ్యంతో సంబంధం ఉండదు, పాపంతో సంబంధం ఉండదు. భగవంతుణ్ణి ఆశ్రయించడం, భగవంతుణ్ణి చేరుకోవడం, ఇది భక్తి మార్గము అని అంటే. కాబట్టి ఫస్ట్ పాపాచరణ మానుకోవటం మనుష్యత్వం, మనుష్యత్వంలో పుణ్యాచరణ, మంచి మనిషిగా మారటం, మంచి మనిషిగా మారిన తర్వాత ధర్మాన్ని తెలుసుకొని భక్తిని ఆశ్రయించి భక్తుడుగా మారటం. ఇట్లా 3 స్టేజెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ పాపాన్ని పక్కన పెట్టండి, పాపాచరణ తప్పు. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మంచి మనిషిగా మారటం, మంచి మనిషిగా మారాక ధర్మం గురించి, దేవుడి గురించి తెలుసుకోవటం, భగవంతుని ఆశ్రయించటం. అప్పుడు మనకి పాపంతో సంబంధం ఉండదు, పుణ్యంతో సంబంధం ఉండదు, భగవంతుడితో మాత్రమే సంబంధం ఉంటుంది. అలా సాధ్యపడుతుందా ప్రభుజీ అట్లా ఉండడం? తప్పకుండా. ఇప్పుడు చూడండి, రోడ్డు పైన మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, ఒక మనం బకెట్ల మురికి నీళ్లు రోడ్డు పైన పడేసాం అనుకోండి, మీరు మధ్యాహ్నం కల్లా వచ్చారనుకోండి, అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. ఎందుకు చెప్పండి? సూర్యుడు మొత్తం లాగేస్తాడు, అన్నిటినీ ఎవాపరేట్ చేసేస్తాడు, అంతేనా? పెద్ద నదులే ఎవాపరేట్ అయిపోతాయి. సూర్యుడికి ఆ శక్తి లేదా? అలానే భగవంతుడికి కూడా ఆ శక్తి ఉంది. భగవంతుడిని ఆశ్రయించినప్పుడు, భగవంతుడికి శరణాగతి, భగవంతుడు చెప్పిన మార్గాన్ని, అలా దేవుడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయల టికెట్ ఇచ్చి అయ్యా నీకు అర్చన చేయించేసా, నా పాపాన్ని తీసేసాయి, ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదండి. మనస వాచ కర్మన భగవద్ మార్గంలో మనం నడిచినప్పుడు, భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు ఆయన మన దగ్గర ఉండే ఎటువంటి కర్మ బ్యాగేజ్ నైనా సరే ఆయన మొత్తం డిసపియర్ చేసేయగలరు. అది భగవంతుడికి ఉండే శక్తి. ఎప్పుడు మనం నిజమైన భక్తి మార్గంలో నడిచినప్పుడు, అది ముఖ్యం. హడావిడి హంగామాలు ఆర్భాటాలు చేస్తుంటారు మామూలుగా భగవంతుడి విషయంలో వచ్చేసరికి, అవన్నీ కాకుండా మనస్ఫూర్తిగా మనం దైవ మార్గంలో ఉండాలి. హంగామా, హడావిడి, ఆర్భాటం ఎందుకు చేయకూడదు?
చేయొచ్చా గురుగారు? ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాను. ఒక మ్యారేజ్ డే మనం సెలబ్రేట్ చేసినప్పుడు 25th మ్యారేజ్ యానివర్సరీ పెద్దగా గందరగోళం చేసేసినప్పుడు, పిల్లవాడి ఫస్ట్ బర్త్డే ఇంత పెద్దగా చేసినప్పుడు, ఒక పెళ్లికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసినప్పుడు భగవంతుడికి పూజ మాత్రం ఎటువంటి ఏమీ చేయకూడదు, స్వామికి దాలియాలు కట్టకూడదు. మన వాళ్ళు ఇప్పుడు మొన్న మాకు ఒక వీడియో పంపించారు, ఒక ఫేమస్ యాక్ట్రెస్ బాలీవుడ్ లో అంటుంది, నేను టాయిలెట్ కైనా డబ్బులు ఇస్తాను కానీ గుడి కట్టడానికి డబ్బులు ఇవ్వను అని. ఎందుకు అంత? ఎందుకు అని అంటే నో మోర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని ఏదో దానికి జనాలందరూ కరెక్టే చెప్పింది, రిలీజియస్ వల్ల ఒక ఆలయం కట్టడం వల్ల ఏమి పని ఉంది దానికి అని అంటున్నారు. ఎందుకంటే అందరు ఇలాంటి మెంటల్ గా తయారవుతారు. అవును, ఆలయాలు లేవు కాబట్టి, రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ తక్కువ అయ్యాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు పుడుతున్నారు. నిజమే, టాయిలెట్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు. అదే ఆలయానికి ఇచ్చుంటే, భగవంతుడికి ఇచ్చుంటే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు పుట్టేవారు. ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో ఎవరు గుర్తుండరండి. ఒక 10-15 ఏళ్ల తర్వాత ఎవరిని దే విల్ నాట్ రిమెంబర్. కానీ మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకునేది ఎవరిని అని అంటే శివాజీ మహారాజ్ లాంటి రాజులని, ఎవరైతే ధర్మం కోసం కాపాడారు, దేశం కోసం ప్రయత్నం చేశారు, దేశం కోసం, దైవం కోసం, సమాజం కోసం. ఇటువంటి భావనలే రావట్లేదండి జనాలకి ఈ మధ్య. మొత్తం ఫ్యాషన్ అయిపోయింది. భగవంతుడి యొక్క ఆలయం రామ మందిరం కట్టడానికంటే ఎందుకు ఇన్ని వేల కోట్లు, అందరినీ పేద ప్రజలకు పంచేయచ్చు కదా. ఎన్ని రోజులు పంచుతావు అనేది ప్రశ్న. ఈ రోజు నువ్వు అన్నం పెట్టగలవా, రేపు పెట్టగలవా, ఎల్లుండి పెట్టగలవా, ఆకలి తీరుతుందా? కానీ భగవద్ ఆలయం ఏం చేస్తుంది అంటే మనసుని మారుస్తుంది, ఒక మంచి ప్రేరణనిస్తుంది. ఒక ఆలయం దేన్ని విషయాలకి కేంద్రం చూడండి మీరు. ఒకటి ఆర్ట్, కల్చర్, ట్రెడిషన్, హెరిటేజ్, ఎన్నిటిని నిలుపుకుంటుంది రామమందిరం. ఒక మందిరం మీరు చూసారంటే ఎన్ని వ్యవస్థలు, పూలు అమ్ముకునే వాళ్ళకి మందిరం, ఒక ఫార్మింగ్ చేసే వాళ్ళకి మందిరం, ఒక ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి మందిరం, భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి మందిరం. ఒక మనసులో ఒక ఉత్సాహం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం కావాలంటే గుడికి వెళ్తామండి. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా వెళ్ళారా అలా? అందరం వెళ్ళే ఉంటాం కదా. ధైర్యం కావాలి. భగవంతుడా మేము ఈ కష్టంలో ఉన్నాం, ఒక ధైర్యం నింపుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం మనం. ఎక్కడికి వెళ్తాం ధైర్యం కావాలంటే చెప్పండి. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశం ఉందా ధైర్యం కోసం వెళ్ళడానికి? మీరు థియేటర్కి వెళ్తే ధైర్యం వస్తుందా? లేదు. పార్క్కి వెళ్తే ధైర్యం వస్తుందా? లేదు. షాపింగ్ మాల్కి వెళ్తే ధైర్యం వస్తుందా? భగవంతుడి దగ్గరికి వెళ్తే ధైర్యం వస్తుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ పట్టుదల. ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ మన కల్చర్ని, మన ఆర్ట్ని, మన ట్రెడిషన్ని, మన సాంప్రదాయాన్ని నేర్పించే ఇన్స్టిట్యూషనే మందిరం. కాబట్టి మనకి వీ వాంట్ ఎవ్రీథింగ్. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ లో ఈ 5 స్టార్ హోటల్ కట్టబోతున్నారు, వాడిని అడిగారండి, ఎందుకు 5 స్టార్ హోటల్ కడుతున్నావు, నీ పక్క నుండి స్లమ్ లో అన్ని డబ్బులు బంచేసాయి, 1 స్టార్ హోటల్ కట్టి సరిపోతుంది అని మనం ప్రశ్నిస్తామండి? లేదు. ఎందుకు? మనకు కావాలి. ఎవరైనా 700 crores 5,000 crores పెట్టి మూవీస్ తీస్తే వాడికి వెళ్ళి చెప్తామా, ఒరే నువ్వు ఈ మూవీ తీయకరా, మేమందరం ఏం పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, నువ్వు 1000 కోట్లు పనిచేసే జనాలకి అని చెప్తారండి ఎవరైనా? లేదు. దీంట్లో మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే భగవంతుడికి ఏదన్నా సేవ చేస్తున్నారనుకోండి, భగవంతుడికి అభిషేకం చేస్తే వెంటనే పాలేంటి అని అంటారు. నేను చూసానండి, సినిమా హీరోల కట్అవుట్లకి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి, కరెక్ట్ రాజకీయ నాయకుల విగ్రహాలకు పాలాభిషేకం. అప్పుడేమైంది మన నీతి? మనకు నచ్చిన పని చేస్తే తప్పులేదు. మీరు చూసారండి ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ లో ఏమంటామంటే ఆ న్యూ ఇయర్ పార్టీలు అవి ఇవి అని చేసుకుంటారు కదా, దాంట్లో షాంపైన్ బాటిల్స్ లోంచి షాంపైన్ అంతా ఇలా పోతూ ఉంటుంది చూసావా? అప్పుడు నీకు డబ్బులు వేస్ట్ కాదే, 5,000 10,000 ఎంత ఉంటాయో మనకు తెలియదు, కానీ ఆ బండిటిని నేల కొరగటంలో నీకేం తప్పులేదు, పిచ్చి గంతులు వేయటంలో నీకు తప్పులేదు, పబ్బులు కట్టడంలో తప్పులేదు, రెస్టారెంట్స్ కట్టడంలో తప్పులేదు, మాల్స్ కట్టడంలో తప్పులేదు, సినిమా థియేటర్లు కట్టడంలో తప్పులేదు, మందిరం మాత్రమే తప్పు. ఎందుకంటే భగవంతుడు మంచివాడు కాబట్టి. పాపం వాడు ఏమన్నది కదండి, నవ్వుతూ అలా నించుంటాడు. భగవంతుని కూడా తప్పట్లే. భగవంతుడిని ప్రేమతో ఉండే వాళ్ళ దగ్గర ఆయన ఉంటారండి, అది వేరే విషయం. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం ఇంత పెద్ద గుడి కడతాం అంత గట్టు, అది మన కృతజ్ఞత. కాబట్టి జనాలు అందులో ఆర్భాటాలు వద్దు అని కేవలం భక్తిలో అనుకుంటే తప్పు. లేదండి మాకు మా జీవనమే సరళం, మేమే ఒక మ్యారేజ్ డే వచ్చింది అనుకోండి, ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. అలానే భగవంతుడి యొక్క ఉత్సవం వచ్చిన ఆలయానికి వెళ్దాం. లేదండి మేము మ్యారేజ్ డే మాత్రం ఒక 2-3 లక్షలతో చేస్తాము, కానీ కృష్ణాష్టమికి మాత్రం 100 రూపాయలు ఖర్చు పెడతాం.
అది తప్పు. ఇక్కడ చూపించే కావాలి, ఇక్కడ చూపించే వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవట్లేదండి. కేవలం నేను చూపించడానికే పూజ చేస్తా అనటం తప్పు. కానీ భగవంతుడికి ప్రేమతో నేను ఇంత గొప్పగా చేసుకోగలుగుతాను అని అనుకోవటంలో తప్పేమీ లేదు. చేసుకోవచ్చు, కానీ మన హృదయంలో ఆ భక్తి, ఆ ప్రేమ అనేది ఉండాలి. ఓకే, ఏమంటారు మీరు? నిజమే ప్రభుజీ, ఉండాల్సిందే. చాలా తక్కువ మందిలో ప్రభుజీ రాను రాను ఇంకా అంటే ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతునికి దగ్గరగా ఉండాలంటే ఎక్కువ అంటే ఏమంటారు సెంటిమెంట్లు, కండిషన్లు ఎక్కువ ఉండాల్సిందేనేమో అని చెప్పి లిమిట్ లో అని అందరు జనాల్ని ఒక మబ్బెలో పెట్టేశారు జనాలు. కానీ మీరు మనందరం కలిసి ఇంకా ఇంకా ప్రజలలో ఆ చైతన్యాన్ని తీసుకొని రావాలి. అవును, భక్తి అంటే కేవలం సెంటిమెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్, ఇంపోజిషన్స్ కాదు. భక్తి అంటే ఎంతో సరళమైన, సున్నితమైన, ఆనందకరమైన, ఉత్సాహకరమైన, మనశ్శాంతిని ఇచ్చే ఒక ప్రాసెస్ అని మనందరం కలిసి జనాలకి చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోగలిగే స్థితిలోకి వస్తారు. నిజమే ప్రభుజీ. ఇంకా ఇంకా ఇంటర్వ్యూస్ చేయాలి ఇలా. తప్పకుండా చేద్దాం ప్రభుజీ, మార్పు మనతోటే మొదలు పెడదాం. ఓకే, అయితే ప్రభుజీ నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ వాళ్ళకి కృష్ణతత్వాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది ప్రభుజీ? ఏ జనరేషన్ వాళ్ళకైనా కృష్ణుని, భగవంతుణ్ణి అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఎలా అయితే మనకి ఓషన్లో ఉండే బోట్స్కి మీరు లైట్ హౌస్ అని ఉంటుంది తెలుసు కదా, అక్కడ నుంచి లైట్ వస్తుంది. ఆ లైట్ని చూస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే ఎక్కడ నేల ఉంది, ఎక్కడ మనం దాటచ్చు ఈ సముద్రాన్ని అనేది తెలియదు. ఇప్పుడు మనందరికి ఒక లైట్ హౌస్ లాంటి వాడు అన్నమాట. భగవంతుడు, భక్తి, గురువు, శాస్త్రము ఇవన్నీ ఒక లైట్ హౌస్ లాంటిది. మనందరం ఈ సంసారంలో బోట్ సముద్రంలో చూసారండి, ఎలా ఇలా పైకి ఇటు ఊపుతుంది, అటు ఊపుతుంది, సామాన్లన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అలా మన పరిస్థితి కూడా అలానే ఉంది. మానసికంగా, వ్యక్తిగతంగా, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ అన్ని స్టేట్ లో వీఆర్ ఆల్ డిస్టర్బ్డ్. కానీ ఎప్పుడైతే ఆ లైట్ హౌస్ మనకు కనిపిస్తుందో, భగవత్ తత్వము అనేది ఏదైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి హోప్ ఉంటుంది జీవితంలో. ఇక్కడ ఒడ్డు ఉన్నది, ఇక్కడికి వెళ్తే మేము సురక్షితంగా ఈ సముద్రం నుంచి బయట పడగలుగుతాము అని. కాబట్టి ఏ అల్ట్రా మోడర్న్ అయినా, ఎటువంటి వాళ్ళైనా సరే అందరికీ శరణు భగవంతుడు. కాబట్టి ఎప్పుడైతే ఆ కేంద్రం మనకి ఉందో జీవితంలో, మంచి ధర్మం, సమాజ సేవ, దేశ సేవ, భగవత్ సేవ అనే కేంద్రం వైపు ఎప్పుడైతే మనందరం నడుస్తామో అప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఆధ్యాత్మికత, ఆ ఆనంద భావన అనేది కలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మోడర్న్, అల్ట్రా మోడర్న్ అన్నారు కదా మీరు, ఎంత అల్ట్రా మోడర్న్ అయితే అంత అల్ట్రా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది నిజం ప్రభుజీ. ఎప్పుడైనా మీరు డిప్రెషన్ అనేది విన్నారా అండి? మేమైతే మా టైంలో డిప్రెషన్ ఏంటి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఈ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ దగ్గర 3,000-4,000 రూపాయలు వారానికి ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు చిన్న యూత్ లో ఉండే పిల్లలకి, చిన్న చిన్న పిల్లల డిప్రెషన్. ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎప్పుడు వినలేదు. ఒకళ్ళు చెప్పారు, ప్రభుజీ మేము వెళ్ళి మా అమ్మకి చెప్పాను నాకు డిప్రెషన్ ఉందంటే, నువ్వు పారాసెటమాల్ వేసుకో తగ్గిపోతుంది అని చెప్పిందట వాళ్ళ అమ్మ. ఎందుకంటే పాపం తెలియదు కదా ఎవరికి మెంటల్ హెల్త్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి అని. అలాంటిది భారతదేశం ఎంత మీరు అల్ట్రా మోడర్న్, సూపర్ మోడర్న్ అవుతుంటే అంత మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, ఎవరిని అడిగినా సరే నాకు ఇవి, నాకు అవి అని చెప్తున్నారు. ఇంతకు ముందు అలా మీరు చూసారండి మీ వయసులో? ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా మెంటల్ హెల్త్ విన్నారా మీ చిన్నప్పుడు? మేము డిప్రెషన్ లో ఉన్నామండి, స్ట్రెస్ లో ఉన్నామండి, యాంగ్జైటీలో ఉన్నామని ఎప్పుడైనా విన్నారా మీరు? అలాంటి పదాలు ఎందుకు? మీరు అల్ట్రా మోడర్న్ సొసైటీలో లేరు కాబట్టి. ఇప్పుడు ఎందుకు వినాల్సి వస్తుంది? అల్ట్రా మోడర్న్ సొసైటీ తయారైంది కాబట్టి. కాబట్టి ఎంత మనం మన సంస్కృతిలో మన ఫౌండేషన్, ఇప్పుడు చూడండి, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఉంటుంది. ఫౌండేషన్ వీక్ ఉంది అనుకోండి, బిల్డింగ్ కదిలిపోతుంది. మనకి ఇప్పుడు ఫౌండేషన్ వీక్ ఉంది. పెద్ద పెద్ద స్కై స్కేపర్ బిల్డింగ్లు కట్టేస్తున్నాం, కానీ ఫౌండేషన్ లేదు కదా, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఫౌండేషన్ ఏంటి? అదే ఆధ్యాత్మికత. మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుతున్నారు అన్న దాంతో మీరు అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, సూపర్ 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 డూపర్ అల్ట్రా మోడర్న్ అవ్వండి, నో ప్రాబ్లం. కానీ నీ ఫౌండేషన్ ని చూసుకో, బేస్ ఎలా ఉంది. బేస్ కానీ ఆధ్యాత్మికత కానీ ఉంటే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద ఫౌండేషన్. We are not concerned about what you are doing.
కానీ ఏ భావనతో చేస్తున్నాము, దేన్ని ఫౌండేషన్ చేసుకొని మన జీవితంలో ఎదుగుతున్నాము అనేది మనకి ముఖ్యం. ఓకే. ఇప్పుడు అంటే మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటుంది ప్రభుజీ. చెప్తాము, వింటారు, వదిలేస్తారు. నిజంగా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాగలమంటారా ఈ ప్రస్తుతం ఉన్న సమాజంని? తప్పకుండా. ఏ రకంగా? ఎవరైతే సిన్సియర్గా ఉంటారో, మా జీవితంలో మేము భగవంతుడికి చేసే ఆ చిన్నపాటి సేవలో ఎంతో మంది జీవితాలు మారటం మేము స్వయంగా చూసాం. అంతేందుకంటే మా జీవితం కూడా మారింది కదా, మేము అవును. ఒకళ్ళని విన్నందుకు వల్ల, మా గురువుని మేము ఆశ్రయించి అనేది చెప్పే మంచి విషయాలను సీరియస్ గా తీసుకోవటం వల్ల కదా నా జీవితం మారింది. అంతే. లేదా ఈ సమయంలో నాకు 28 ఇయర్స్, ఇప్పుడు నేను ఏదన్నా చేస్తుండేవాడిని, ఆ, కానీ మా జీవితం మారింది అని అంటే ఇప్పుడు నేను మారినప్పుడు ఎందుకు మారలేరు 10 మంది? ఉమ్, కాబట్టి మా జీవితంలో మేము ఎన్నో వేల మంది జీవితాలను మార్చి మంచి మార్గంలో వెళ్ళటం మేము స్వయంగా మా సొంత జీవితంలో చూసాం. ఓకే. అది శాస్త్రవాకు. ఎవరైతే భగవంతుడి గురించి మంచి హృదయంతో భగవంతుడు ఇచ్చిన మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తారో జీవితంలో, వాళ్ళు తప్పక మారతారు. దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ థింగ్ ఎట్ ఆల్. ఉమ్, కేవలం మంచి విషయాలు మనం వినగలగాలి, మంచి వాళ్ళ సత్సంగంలో ఉండగలగాలి, ఉమ్, మంచి ఆధ్యాత్మిక పుస్తకములు చదవగలగాలి, మన మంచి ఆహారాన్ని స్వీకరించటంతో పాటు మంచి అలవాట్లు అన్నీ మనకు ఉండగలిగితే తప్పకుండా మారుతాం. అండ్ వీ విల్ చేంజ్ ఫర్ గుడ్ ఉమ్. అండ్ వీ విల్ బీ ఆల్ హ్యాపీ. ప్రభుజీ, ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే అంత మంచే జరుగుతుంది, ఆ మార్పు అనేది మొదలవ్వాలి అనుకున్నాం. అసలు నిజంగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అన్న ఆలోచన కలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి మాటలు విన్న తర్వాత. అటువంటి వాళ్ళ ఆలోచన విధానము అనేది ఏ రకంగా ఉంటే బాగుంటుంది గురుజీ? ఫస్ట్ ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం. ఓకే. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం అని ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు. ఉమ్, మొట్టమొదటి అడుగు శ్రవణం. ఇప్పుడు ఎవరికైనా ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఉమ్, అసలు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఎలా ఉండాలి, ఒక బేసిక్ బుక్ అనేది మనకి సనాతన ధర్మానికి ఒక పుస్తకం, ఒక మాన్యువల్, ఒక మెషిన్ కొన్నాం అనుకోండి, ఒక మాన్యువల్ కావాలి కదండి. ఉంటుంది. అలా అసలు మనం ఏమి చెయ్యాలి మానవ జన్మ వచ్చాక అని చెప్పేదే భగవద్గీత. ఉమ్, మీరు మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో ఇప్పుడు ఎవరికైనా మీకు ఈ ఇంటర్వ్యూ వినటం వల్ల అసలు మాకు ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు మానవుడు ఏం చెయ్యాలి అని మీకు ప్రశ్నలు ఉన్నాయనుకోండి, ఉమ్, మనం 18 లెక్చర్స్ మాత్రమే, ఒక్కొక్క లెక్చర్ 1 hour మాత్రమే ఉంటుంది. ఓకే. ప్రణవానంద దాస్ ఛానల్లో మీరు వెళ్ళి ప్లేలిస్ట్ లో భగవద్గీత అని మీరు చూసారనుకోండి, కేవలం సింపుల్ 18 లెక్చర్స్. ఉమ్, ఇప్పటి వరకు సుమారుగా 8 లక్షల మంది పైగా ప్రవచనాలు విని ఉన్నారు ఆల్రెడీ. ఓ, కాబట్టి మీరు జస్ట్ దాన్ని 18 లెక్చర్స్ వినండి, 1 to 18 కంప్లీట్ చేసే లోపల మీకు మొత్తం క్లారిటీ వస్తుంది జీవితంలో మనం ఏం చేయాలి. ఉమ్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ శ్రవణం అయిపోయాక మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆ శ్రవణం యొక్క శక్తి వల్ల. ఉమ్, కాబట్టి మీరు ఇప్పుడు హాలిడేసే, ఉమ్, కాబట్టి మీకు అంత బిజీగా ఉండరు అని నేను భావిస్తున్నాను. కాబట్టి అట్లీస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ 18 లెక్చర్స్ భగవద్గీత, సంపూర్ణ భగవద్గీత ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు విని చూడండి. మేము చాలా సింప్లిఫైడ్ వేగా అందరికీ సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాం ఆ వీడియోస్లో. కాబట్టి మీరు చూసి మీ యొక్క భావనలు వ్యక్తపరచండి. తప్పకుండా ఐ థింక్ దట్ విల్ బీ అ గైడింగ్ లైట్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే భగవద్గీత శాస్త్రమే అటువంటిది. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. ఎందుకంటే అన్ని స్టెప్స్ ఒకసారి చేయకూడదు కదండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో సెకండ్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ భగవద్గీత 18 లెక్చర్స్ వినటం. ఓకే. శ్రవణం. ఓకే. ప్రభుజీ, ఆహారం విషయానికి వస్తే చాలా మంది ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు, ఎక్కువగా మాంసాహారం తింటున్నారు. నిజంగా మాంసాహారం అనేది తినడం తప్పంటారా ప్రభుజీ? మనకి ఎప్పుడైనా దోమ కుట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? నొప్పి, బాధ కలుగుతుంది. ఏమంటారు అప్పుడు? దోమ కుట్టింది పాట్ అని వేసేస్తారు కొంతమంది. అయితే అరే ఆ దోమ ఎక్కడుందో పట్టుకొని రారా, దాన్ని ఎలా అయినా చంపేయాలి. ఇప్పుడు బాటిల్ తీసుకొని ఏమంటారు, మీరు యుద్ధానికి వెళ్ళినట్టు దోమలు వెనకాల పడి దోమలు చంపేస్తే. ఇంత పెద్ద శరీరం నీది, ఇంత చిన్న దోమ, ఇంత చిన్న చీమ కుడితే అబ్బో చీమ కుట్టింది, నీళ్లు పోసేయండి, చీమలు అన్నిటి తీసేయండి, లక్ష్మణ్ రేఖ పెట్టేసేయండి. ఇంత పెద్ద శరీరంలో ఏదో ఒక మూలన ఇంత చిన్న నొప్పి వస్తేనే భరించలేని మనము ఒక ప్రాణిని ఒక కత్తి తీసుకొని గొంతు కోసేసి అది విలవిల్లాడుతూ రక్తం కక్కేసి
అలాంటి నొప్పి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎలా సిద్ధం అవుతామండి ఒకసారి చెప్పండి. ఏమంటారు మీరు, రైట్ అంటారా? మనం ఇంత చిన్న నొప్పిని కూడా భరించలేమాయే, కానీ మనం ఏ ప్రాణిని ఎలాగైనా హింసించచ్చు అనే భావన వస్తే రేపు ప్రొద్దున అది విస్తీర్ణం అవుతుందన్నమాట. వి బికమ్ హార్డ్ హార్టెడ్. ఇప్పుడు ఒక ప్రాణి కష్టాన్ని చూస్తూ మన మనసు చలించలేకపోయింది అనుకోండి, రేపు రొద్దున ఇంకొక మనిషి కష్టాన్ని చూసి కూడా మనం చలించలేకపోతాం. నిజం ప్రభుజీ. మన తోటి ఉండే వాళ్ళ కష్టాలు, అసలు కష్టాన్ని అర్థం చేసుకొని మనస్తత్వం వచ్చేస్తుంది. కష్టం ఎవరికైనా కష్టం కదండి. అవును. ఒక ప్రాణిలో కష్టం చూడని వాడివి మనిషిలో కష్టం ఎలా చూడగలుగుతున్నావు? మనిషిలో కష్టాన్ని చూసిన వాడివి ప్రాణిలో కష్టాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు? మనిషికి ఒక జీవుడికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి? వాళ్ళకి ఫ్యామిలీ లేదా? వాళ్ళకి పిల్లల పైన ప్రేమ లేదా? అది జీవించాలి అని అనుకోవట్లేదా? ఒక కోడినో ఒక మేకనో అనుకోండి, అదేమన్నా మీ దగ్గరకు వచ్చి నా గొంతు కోసేసే, నన్ను ఈరోజు బిర్యానీ వండుకొని తిను అని చెప్తుంది. అదేమన్నా విలవిల్లు ఆడిపోతుంది, భయం అయిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఆ క్రీపిన్ అయ్యే భూకంపాలు, టోర్నాడోస్, దానికి ఒక థియరీ ఉంది, సైంటిఫిక్ థియరీ తెలిసిన మీకు? ఎప్పుడైతే మనం ఇంత జీవహింస, ప్రాణి హింస అనేది జరుగుతుందో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కలెక్ట్ అయ్యి ఒక్కసారి అది మాస్ డిస్ట్రక్షన్ చేస్తుంది అనమాట. ఓకే. భూకంపాలు రావటం, సునామీలు రావటం, టోర్నాడోలు రావటం, ఫారెస్ట్ ఫైర్స్ రావటం, ఇవన్నీ ఎందుకు, ఈ వైపరీత్యాలన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల. ఓకే. కాబట్టి మనం జీవహింస తెలిసి ఎవరిని తెలియకుండానే మనం ఎంత ఇబ్బంది పెడుతున్నామండి. ఓ బిల్డింగ్ కట్టాలి అంటే పాపం కింద ఎన్ని పాములు పోయాయో, ఎన్ని చీమలు పోయాయో, ఎన్ని ప్రాణులు కోల్పోతాయో. ఒక రోడ్ వేయాలన్నా మనం రోడ్ పైన పోతూ వెహికల్స్ లో ఉంటే మనకి ఎన్ని తెలుసు చెప్పండి? తెలియక ఎన్ని చేస్తున్నాం మనం. వెజిటేషన్స్ గ్రో చేస్తుంటే ఎన్ని పోతాయో క్రాప్స్ లలో. తెలియకుండానే మనం ఇంత జీవహింస చేస్తున్నాం. ఇంకా తెలిసి చేస్తే ఎలా చెప్పండి? కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన శాస్త్రం చెప్తుంది మాంసహ అంటారు, మాంసం అని అంటారు కదండి. అంటే నేను రేపు నీలాగా అవుతాను. మాంసహ, ఈరోజు నేను నిన్ను చంపుతున్నాను, రేపటి రోజున నువ్వు నన్ను చంపుతావు. అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ మాంసం. ఈరోజు మనం ఏ జీవినైతే ఎంత బాధ పెడుతున్నామో అదే బాధ 100 రెట్లై మనం అనుభవించాల్సి వస్తుంది, లేదా మన ముందు మనకు కావాల్సిన వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి మనం అది ఒక ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్గా చూసినా, ఇప్పుడు మ్యాక్సిమం 60% ఆఫ్ వెజిటేషన్ మొత్తం కూడా ఈ ఫార్మ్లో ఉండే యానిమల్స్కి తినిపించడంలో పోతుంది. అదే కానీ మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియాలో మనం వెజిటేరియనిజం గురించి మాట్లాడితే ఎలా అంటున్నారు, వెజిటేరియన్స్ ఎట్లా అవుతారు, అది ఇది 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 దీనికి విరుద్ధం, దానికి విరుద్ధం, ఇది మా ఫ్యామిలీకి విరుద్ధం, ఇది మాకు ఇది విరుద్ధం అని పెద్ద యుద్ధాలకు వచ్చేస్తున్నారు. ఫారినర్స్ అందరు వీగన్ కల్చర్ విన్నారా మీరు ఎప్పుడైనా? వీగనిజం అని పెరిగిపోతుంది అక్కడ. ప్లాంట్ బేస్డ్ డయట్, యానిమల్ ఉన్న దాన్ని వాళ్ళు టచ్ చేయరనమాట, దాన్ని వీగన్ అని అంటారు. మొత్తం మీరు చూస్తే, మేము ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఒక వీగన్ స్ట్రీట్ అని ఉంది, మొత్తం స్ట్రీట్ అంతా వీగన్ రెస్టారెంట్స్. అక్కడ అమెరికాలో అన్ని చోట్ల ఇప్పుడు వీగనిజం పెరిగిపోయింది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీగన్ అని చెప్తే మీకు ఒక్క డైరీ ప్రోడక్ట్ కూడా టచ్ చేయరు వాళ్ళు. అలాంటి స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ ని వీగనిజం అని అంటారు అనమాట. కాబట్టి పాశ్చాత్య దేశస్తులు, దానికి ఏం ఆధ్యాత్మికత అవసరం లేదండి నాన్ వెజిటేరియన్ ఆపేయడానికి. మనుష్యత్వం ఉండాలంతే. ఒక మనిషిగా నేను బాధపడుతున్నాను, ఇంకొక ప్రాణిని బాధ పెట్టకూడదు. ఇప్పుడు చూడండి, మనం తింటే 10 నిమిషాల్లో పోయే రుచికి ఒక ప్రాణినే చంపేస్తున్నాం అంటే ఎంత అన్యాయం చెప్పండి. కాబట్టి అది ఆధ్యాత్మికంగా మంచిది కాదు, సామాజికంగా మంచిది కాదు, ఒక మానవుడికి అయితే అసలే మంచిది కాదు. అన్నీ ఈ ప్రపంచంలో అంతా బాగుండాలి అని అంటే ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆధ్యాత్మికత విషయం అయితే దూరం పెట్టేసేయండి. మాంసాహారం తినే వాళ్ళు ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా ముందుకెయ్యలేరు. ఇది సత్యం. కానీ దిస్ ఇస్ ఫార్ బియాండ్ టు అండర్స్టాండ్. కానీ ఫస్ట్ మనిషిగా ఆలోచిద్దాం, ఒక ప్రాణిగా ఆలోచిద్దాం. కాబట్టి భగవంతుడు అందరినీ సృష్టించినప్పుడు ఆయన అందరి పిత కదా. మీరు ఒక 3 తమ్ముళ్ళు అన్నయ్యలు ఉన్నారనుకోండి, ఒకరిని ప్రేమించి ఒకరిని చెంపమైన లాగి పెట్టారనుకోండి, వాళ్ళ అమ్మ ఏమంటారు, ఒరేయ్
వాడేం చేశాడు రా నిన్ను అంటే, ఏం లేదమ్మా నాకు వీడిని ప్రేమిస్తున్నాను కదా వాడిని కొడతాను. ఒప్పుకుంటారా వాళ్ళ అమ్మ? అలానే భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడండి? నువ్వు మనిషిని మాత్రమే ప్రేమించి మిగతా జీవులందరినీ కూడా హింసిస్తూ ఉంటే. నిన్న మేము ఒక పోస్ట్ చూసాము ఇంటర్నెట్ లో, అందులో ఉంది ఒక షార్క్ కిల్స్ 11 people ఇన్ అన్ ఇయర్. ఒక షార్క్ ఒక 10-11 మంది మనుషుల్ని చంపేస్తుందట, తినేస్తుందట సంవత్సరంలో. ఒక ప్రదేశంలో జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చెప్తున్నారు అనమాట. కానీ ఒక మనిషి 11,000 షార్క్ ని గంటలో చంపేస్తాడట తినడానికి, దాని లెదర్ కోసం అని. ఎంత అన్యాయం చెప్పండి. కాబట్టి మనం ఈ అన్యాయాన్ని ఎంతగా ఆపగలిగితే, అందరం ఎంత సాత్వికంగా, ఎంత హింస ఫ్రీగా ఉండగలిగితే మన ప్రపంచం అంత బాగుంటుంది. మీకు ఇంకొక విషయం చెప్తాను. మేము ఒక బుక్ చదివాను, దాన్ని హౌ టు లివ్ టు బి 100 అని అంటారు. 100 సంవత్సరాలు బ్రతుకుండాలంటే సీక్రెట్. అందులో ప్రపంచంలో 100 సంవత్సరాలు పూర్తిగా బ్రతికిన ప్రదేశాల్లో హైయెస్ట్ మెంబర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ రీసెర్చ్ చేసి ఆ పుస్తకం రాశారనమాట. అందులో తేలింది ఏంటి అని అంటే, దేస్ ఆర్ ఆల్ యానిమల్ ప్రోడక్ట్స్ ఫ్రీ. మాంసం అనేది వాళ్ళు స్వీకరించలేదు. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికైనా మీరు వెళ్ళి అడగండి, ఏదైనా మనకి ఇంత చిన్న జబ్బు రోగం జనం వచ్చింది అనుకోండి, ఫస్ట్ నాన్ వెజిటేరియన్ మానేయి అని చెప్తారట. కాబట్టి దట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ అస్. ఇప్పుడు చూడండి, కార్నివోరస్ హర్బివోరస్ అని మనం వినే ఉంటాం. కార్నివోరస్ అంటే మాంసాన్ని తినేవి, హర్బివోరస్ అంటే చెట్లు తినేవి. మనవి మన బాడీ మన నోటి నుంచి ప్రారంభం చేసుకొని మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా హర్బివోరస్ యానిమల్స్ లానే ఉంటుంది, కార్నివోరస్ యానిమల్స్ లా. తర్వాత కొంతమంది అంటారు, మనకి ఈ 2 కూరలు ఉన్నాయి కదా ఇక్కడ అంటే, కూరలు ఉంటే నువ్వు పచ్చి మాంసాన్ని పట్టుకొని తినొచ్చు కదా, కానీ వండుకొని ఎందుకు తింటున్నావు నువ్వు? కార్నివోరస్ యానిమల్స్ అయితే అవి పచ్చి మాంసాన్ని పట్టుకొని వేటాడి తింటాయి. మనం ఏమన్నా ఇప్పుడు ఒక మేకని తినేవాడు ఏమన్నా మేక పైన పడి వాడిని చీల్చి తింటాడా? లేదు. కాబట్టి ది వెరీ థాట్ దట్ నువ్వు వండుకొని తింటున్నావు అని అంటే, అది నీ శరీరానికి మార్చి కానీ నువ్వు తినలేవు అని. కానీ ఇప్పుడు చూడండి, సాలడ్స్ లో మీరు ఏ కూరగాయలు వేసినా సరే కక్కర్ అని తినేస్తారు. క్యారెట్లు తినేయచ్చు, బీట్రూట్లు తినేయచ్చు, ఏదైనా తినేయచ్చు పచ్చిగా. కాబట్టి మనకి పచ్చిగా తింటే అరుగుతుంది. ప్లస్ మన డైజెస్టివ్ సిస్టమ్, కార్నివోరస్ యానిమల్స్ డైజెస్టివ్ సిస్టమ్ చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే అది వచ్చేస్తుంది బయటకు వెళ్ళిపోతుంది. కానీ మనది మాత్రం లాంగ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, అవి డైజెస్ట్ చేసి దాన్ని న్యూట్రియంట్ కాంప్లెక్స్ చేసి అన్ని శరీరానికి ఎనర్జీ అందించి అప్పుడు కానీ బయటకు వస్తుంది. కార్నివోరస్ యానిమల్స్ చూసాను నాలుకతోటి నీళ్లు తాగుతాయి, మనం ఎలా చేస్తామండి? మనం నోటితో తాగుతాం. కాబట్టి ఇవన్నీ దేర్ ఆర్ మెనీ రీజన్స్. అటు సైంటిఫికల్గా చూస్తే, అటు హ్యూమన్ మేకప్ విధంగా చూస్తే, ఎలా చూసినా సరే ఒక మనిషి వెజిటేరియన్ గానే ఉండాలి. హీ కెనాట్ కిల్ ఎనీ లివింగ్ బీయింగ్. అయితే ప్రభుజీ, ఇది సృష్టికి విరుద్ధం అయినప్పుడు భగవంతుడు ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నాడు మరి? అయితే ఇది తినొచ్చు, ఆ జంతువులు పుట్టిందే మానవులు తినటానికి అని ఎవరైనా మీకు సర్టిఫికెట్ ఇచ్చారా? ఉంటారు కదా. భగవంతుడు ఇచ్చాడా చెప్పండి. భగవంతుడు ఆపట్లేదు అని మీరు అన్నారు కదా, కానీ భగవంతుడు తిను అని ఎక్కడేం చెప్పాడా? లేదు. ఏదైనా ఇప్పుడు ఒక మేక పుట్టాక ఇది వీడు తినడానికి అని దానిపైన స్టాంప్ వేసి ఆయన పంపించాడా మనకి? లేదు కదా. ఎందుకు? ప్లస్ ఈ మనిషి కూడా ఎందుకు సెలెక్టివ్ గా ఉన్నాడు? నేను మేకనే తింటా, కోడిని, కుక్కని ఎందుకు తినావు నువ్వు? నీ పెంచుకునే కుక్కకి ఇంకా బయట ఉండే మేకకి ఏంటి డిఫరెన్స్? కొంతమంది డాగ్ లవర్స్ ఉంటారు, మీరు చూసినా, కన్నా మున్నా చున్నా అని ఎప్పుడు ఇలా కుక్కని ఇలా పట్టుకొని అలా పట్టుకొని, కుక్కకి ఏమన్నా అయితే వాళ్ళు ఏలవటం అవి. అరే, ఆ కుక్కకి ఎంతైతే ప్రాణం ఉందో ఆ మేకకి కూడా అంతే ప్రాణం ఉంది. ఏమన్నా మేకల తక్కువ ప్రాణం ఉందా చెప్పండి? లేదు. మరి ఎందుకు మనం ఆ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం? భగవంతుడు నీకు తినాలి అని చెప్పలేదు, కాబట్టి భగవంతుడు నీకు తినద్దు అని కూడా వచ్చి చెప్పడు. శాస్త్రం అన్నీ చెప్పింది. మద్యం, పానం, శ్రియ, సూన, యత, అధర్మశ్చ చతుర్విధం. భాగవతం చెప్పింది ఈ విషయాలు. 4 విషయాలు తప్పు. వ్యభిచారము, మాంసాహారాన్ని స్వీకరించటం, జూదమాడటం, తర్వాత మాదక ద్రవ్యాలు, సిగరెట్, మందు, గుట్కా, మాణిక్ చంద్, ఇవన్నీ వేసుకుంటారు కదండి, ఇవన్నీ ఈ 4 అధర్మము అని శాస్త్రం క్లియర్ గా చెప్పింది. కాబట్టి ఈ 4 మనం దూరం పెట్టాలి, అప్పుడే మనం మనిషిగా అవుతాం. మాంసాహారం తినడమే తప్పు, అసలు మహాపాపం. పాపం, మహాపాపం. పాపం కాదు, మహాపాపం. మహాపాపం. మీరు
మనం ఇక్కడ ఏవేవైతే చేస్తామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక మనల్ని కూడా అలానే చేస్తారు. దానికి సిద్ధము అని అంటే మన ఇష్టం. ఇంకా చాలా మంది అంటారు చూసుకుందాంలే ఏదైతే అది అని. అలాంటి మూర్ఖులకి మనం ఇంకేం చెప్తామండి. సో ఒక గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళటం కానీ నీటిని తాగించలేం కదా. మన ప్రయత్నం మంచి విషయాలు 10 మందికి చెప్పటము, అంతేకాని ఎవరిని మనం గొంతు పట్టుకొని ఇది చేయించలేమన్నమాట. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఆ అనుభవము, ఆ మానసిక మెచ్యూరిటీ, తర్వాత ఆ పరిపక్వత అనేది వాళ్ళకే ఉండాలి. అయితే ప్రభుజీ, చాలా మంది ఎక్కువగా భగవంతుని ఆరాధనలో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఉంటారు, యథావిధిగా నాన్ వెజ్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేసే ఆధ్యాత్మికత నాన్ వెజిటేరియన్ రెండు ఒక దాటిలోకి రావు. నాన్ వెజిటేరియన్ ఆధ్యాత్మికం అవ్వలేడు. ఆధ్యాత్మికంగా వెళ్ళే వ్యక్తి నాన్ వెజిటేరియన్ తినలేడు. ఓకే, పూజలు పునస్కారాలు వేరే విషయం అండి. పూజలు పునస్కారాలు చేస్తూ నువ్వు నాన్ వెజిటేరియన్ తింటున్నావు, అది వేరే విషయం. కానీ ఆధ్యాత్మికత అనేసరికి భగవంతుడు ఏంటి, భగవంతుడు ఏం చెప్పాడు అని అర్థం చేసుకోవటం ఆధ్యాత్మికత. భగవంతుడు నన్ను ఎలా జీవించమని చెప్పాడో అర్థం చేసుకొని జీవించటం ఆధ్యాత్మికత. మనం 100 పూజలు చేయి, పునస్కారాలు చేసుకొని ఏదైనా చేసుకోండి, కానీ భగవంతుడు జీవించమన్న జీవన విధానాన్ని మనం ఆచరించకపోతే హీ విల్ నాట్ కేర్ ఫర్ అస్. ఇప్పుడు చూడండి, మీకు మీ పిల్లలు ఉన్నారు. మీరు చెప్పిన మాట వినటం మీకు ముఖ్యమా? మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఉండటం మీకు ముఖ్యమా? లేదా మీరు చెప్పిన విషయాలు ఏమీ పాటించకుండా బయటికి వెళ్ళి మా అమ్మ ఇంత గొప్పది, మా అమ్మ అంత గొప్పది, మీ ఫోటో పెట్టుకొని రూమ్లో రోజు పొద్దున అగరబత్తులు తిప్పేసి ఆరతులు పెట్టేసి మీకు పెద్ద పెద్ద మాలలు వేయటం ముఖ్యమా? మీరు చెప్పండి, ఏది మీకు సంతోషాన్ని ఇస్తుంది? చెప్పిన మాట ఆచరిస్తే అంతే కదా. చెప్పిన మాట ఆచరించి మీరు పెద్దగా ఏం చేయకపోయినా మీరు ఆనందంగానే ఉంటారు కదా. నాన్న చదువుకో, మంచిగా ఉండు, 10 మందితో మంచి చెయ్యి, నువ్వు ఎప్పుడు బాగుండాలి, అది మీరు చెప్పిన విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతాయి కదా. అదే ఆధ్యాత్మికత అంటే. భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వటం ఆధ్యాత్మికత. భగవంతుడు ఫోటోలు పెట్టి ఓ ఓ అని తిప్పేటాల ఆధ్యాత్మికత కాదు. ఎప్పుడు వరకు మనం ఆయన మార్గాన్ని ఫాలో అవ్వకపోయినంత వరకు. ఒక్కసారి మనం ఆయన చెప్పే విధానాన్ని ఫాలో అవుతూ మిమ్మల్ని ప్రేమతో, ఇప్పుడు చూడండి, మీ పిల్లలు మీరు చెప్పిన విషయాలు అన్నీ మంచిగా విని మీ పుట్టినరోజు రోజు ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి మీకు చాలా సేపు కష్టపడి ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చారనుకోండి, మీకు ఎంత సంతోషం ఇస్తుంది. మా పిల్లలు ఎంత బంగారు కొండలరా, నేను చెప్పిందన్ని మాటలు వింటారు, నాకు ఇంత ప్రేమ గ్రీటింగ్ కార్డ్ తీసుకొచ్చారనిపిస్తుందా? అలానే భగవంతుడు కూడా మనం ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన ఆరాధన చేస్తామో అప్పుడు ఆయనకు అంత సంతోషం వస్తుంది. మీ మాటలు ఎప్పుడు వినకుండా, మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోకుండా బర్త్డేకి మాత్రం పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాయి, ఏంది ఈ గిఫ్ట్, అరే కనీసం ఎవడడిగాడు నిన్ను అని అంటారు, అంతే కదా. అలానే భగవంతుడు మన పూజలు కూడా అలానే అనిపిస్తాయి. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం, అంతే కదా. ప్రభుజీ, పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అయితే అటువంటి పిల్లల్ని మనం పెంచే విధానము కరెక్ట్గా ఉండకపోవడం వల్ల అంటే ప్రభావం పడుతుందా, లేదంటే విద్యా వ్యవస్థ ప్రభావం ఏమైనా ఉంటుందా ప్రభుజీ? అన్ని ప్రభావం. మనం పెంచే విధానం, విద్యా వ్యవస్థ, టీచర్లు, మీడియా, వాళ్ళు చూపించేవి, వాళ్ళు ఉండే ఫ్రెండ్స్, అన్నిటినీ ప్రభావం ఉంటుంది. కరెక్ట్, అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అన్నిటినీ మార్చేయలేం కదండి. మన వంతు మన మార్పు మనతోటి ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, అందరి పిల్లలకి హాలిడేస్ టైం. ఇప్పుడు మీ హాలిడేస్ లో మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఎన్నో మంచి ఆధ్యాత్మిక కేంద్రములలో సేవా మాధ్యమంగా సమ్మర్ క్యాంప్స్ జరుగుతున్నాయి. మన ఇస్కాన్ హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్స్ చేస్తున్నారు, మేము ఆదిలాబాద్లో రేపు సమ్మర్ క్యాంప్ చేస్తున్నాం. పిల్లలకి కనీసం సెలవులు వచ్చినప్పుడైనా మంచిగా సేవ చేసుకునే ఒక అవకాశాన్ని ఇవ్వండి. గోశాలకి తీసుకెళ్ళండి, శ్లోకాలు నేర్పించండి, మ్యూజిక్, మన క్లాసికల్ మ్యూజిక్ నేర్పించండి, క్లాసికల్ డాన్స్ నేర్పించండి. మన కల్చర్కి ఎంత దగ్గరగా మనకి సమయం ఉన్నప్పుడు, ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడల్లా అంటే కష్టమే, కానీ అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైంలలో మనకి ఇలా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు, వింటర్ వెకేషన్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా మంచి ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకెళ్ళటం, అక్కడ ఉండే మంచి వ్యక్తులతో కల్పించటం, మాట్లాడించటం, వాళ్ళకి కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయటం, ఇలా కానీ మన శక్తియుతంగా మనం ప్రయత్నించి, ఇప్పుడు చూడండి, వీ కెన్ డూ అవర్ బెస్ట్. దాని తర్వాత ఇంకా వాడికి జీవితంలో ఏం చేసుకుంటారో అనేది వాళ్ళ ఇష్టం. కానీ మనము ఇవ్వకపోతే మన తప్పు అవుతుంది. కాబట్టి వాట్ వీఆర్ సేయింగ్ ఇస్,
అందరు పేరెంట్స్ కూడా మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, మంచి ఆధ్యాత్మికంగా అలానే విశేషాలు అన్నీ కూడా నేర్పించేటట్టుగా మంచి విశేషాలు నేర్పించండి. మ్యూజిక్లో మంచి విశేషాలు, డాన్స్లో మంచి విశేషాలు, శ్లోకాల్లో మంచి విషయం, అన్నిట్లో మంచి ఉంది, ఆ మంచిని నేర్పించండి అని చెప్తున్నాను అంతే. ఓకే. కాబట్టి సమయం ఉన్నప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయాలండి. పిల్లలకి ఫ్రీ టైం ఇస్తే వాళ్ళు పాడైపోతారు. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు మీరు కానీ హాలిడేస్లో వాళ్ళని ఎంగేజ్ చేయలేదనుకోండి, ఫోన్కి అడిక్ట్ అయిపోతారు, టీవీకి అడిక్ట్ అయిపోతారు, తర్వాత టెలివిజన్కి అడిక్ట్ అయిపోతారు. ఇవన్నీ మనకు వద్దు అన్నప్పుడు వాళ్ళని మార్నింగ్ టిల్ నైట్ స్కిల్స్లో ఎంగేజ్ చేయండి. స్విమ్మింగ్ నేర్పించండి, ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించండి, ఎక్సర్సైజ్కి తీసుకెళ్ళండి. బయట ఎంత వీలైతే అంత మనం ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మీరు బయట ఉండాలి. మీరు ఫోన్ పట్టుకొని కూర్చున్నారు అనుకోండి, వాడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. కాబట్టి లెట్ us ఆల్ యూజ్ దిస్ టైం నైస్లీ. ఈ సమయం మనకి ఏదైతే ఉందో దాన్ని బాగా యూజ్ చేసుకొని పిల్లల్ని ఒక మంచి ట్రాక్లో పెట్టేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరికీ మంచి వేసవి సెలవులలో మంచి ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు నడుస్తూ మీ పిల్లల్ని నడిపిస్తారు అని భావిస్తూ హరే కృష్ణ.